వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కర్నూలులో వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరం రోజులు పూర్తి అయిన సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైనందున ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కల్లె నాగవేణి రెడ్డి అన్నారు. హామీలు నెరవేర్చనందున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజును వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. రైతు భరోసా, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకాలను నెరవేర్చాలని నాగవేణి రెడ్డి డిమాండ్ చేశారు. వెన్నుపోటు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఇట్లా ముందర రండి అక్క మీరు ఎన్నికల ముందు jadi kan belum lolos. Agak, kusah berapa? Agak pakai kan? Ini kira. Oke. Dah, dane terus. Jadi. Ada kau jadi, langsung. Ready? Langsung. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతోంది. ఇప్పటి వరకు సూపర్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఉచిత బస్సు ప్రారంభిస్తారు. ఎప్పటి నుంచి రైతుకి భరోసాని సంవత్సరానికి 20,000 ఇస్తారు? ఎప్పటి నుంచి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు? ఇవి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయితే కూడా ఇంతవరకు అటు ఇటు ముఖం చాటేస్తూ ఉన్నారే కానీ ఇంతవరకు పథకాలు కాలక్షేపం చేస్తున్నారు. ఇంకా విశాఖలో తక్కువ ధరకి భూములు అమ్మి దోపిడీ చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు జనాల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు?
నిన్నటికి నిన్న మన కడప జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ దారుణాలన్నీ చూస్తుంటే కూటమి ప్రభుత్వం విఫలమైంది అనుకోవాలి. ఈ ప్రభుత్వం విఫలమైనందుకే ఈరోజు మన వెన్నుపోటు దినంగా మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మన ఎస్వి మోహన్ రెడ్డి అన్నగారు మరియు ఎస్వి విజయ మనోహరి గారు ఇద్దరు ఈ భారీ ర్యాలీ చేయడం జరిగింది. కల్లా నాగవేణి రెడ్డి, ఏపీ జనరల్ సెక్రటరీ, మహిళా వింగ్. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీసం స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకింత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి. మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిలి పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదాన్ని నేను అడుగుతాను. వైసీపీ ఆధ్వర్యంలో వెన్నిపోటు దినోత్సవం నిర్వహించడాన్ని తెలుగుదేశం పార్టీ కర్నూలు నాయకులు విమర్శించారు. కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులు వెన్నిపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అన్నారు. జగన్ కు తల్లి చెల్లి ఎందుకు దూరం అయ్యారో ప్రజలకు వివరించాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుంటే వైసీపీ నేతలు వెన్నుపోటు అని చెప్పడం సరికాదని అన్నారు. సొంత చిన్నాయన్ని అడ్డంగా నరికి సంపుతే వెన్నుపోటు కాదు అది. నీ తండ్రి శవం పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయించి తండ్రి సమాధి శవం ఉన్నా కూడా నీ ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు మీ నాన్నకు కూడా వెన్నుపోటు పొడిచావా లేదు అడుగుతున్నా. మీ నాన్నకు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నీవా కాదా అడుగుతున్నా. తల్లిని చెల్లెలను ఆస్తులు పంపకం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి
తల్లికి చెల్లెలకు వెన్నుపోటు పడిచింది నువ్వా కాదా? ఇదే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు. 5 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పడిచింది నువ్వా కాదా? సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు రోడ్డెక్కి చంద్రబాబు నాయుడు పైన లోకేష్ పైన ఇసుకపడుతున్నావా? నేను అడుగుతున్నా, రాజకీయ సమాధి నీకు కట్టారు, 11 సీట్లు ఇచ్చారు, నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రాజకీయ వెధవవు, నువ్వు రాజకీయ అనర్హుడవు, నువ్వు రాజకీయకే పనికిరావు. నీవు జల్సాల్లో బతికినోడు, మనుషులను అడ్డంగా నరికి హత్యలు చేయించినటువంటి వ్యక్తివి నీవు రాజకీయాన్ని పనికొస్తాడు అడుగుతున్నా. కొందరు వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినమని వాళ్ళ కార్యకర్తల నాయకులు ధర్నాలు వేశాడు. జగన్ నీకు పిచ్చి పట్టింది, అర్థం కావడం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం ఉందని కక్కస్తో నీవు చూపించారు. వెన్నుపోటు దినం అంటే ఏంటిది? కొంత చిన్నాయన అడ్డంగా నరికి సంపత్తి వెళ్ళిపో. ఈ నాన్నకు ముఖ్యమంత్రిగా చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది నీవా కాదాడు? ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి తల్లికి చెల్లెలకు వెన్నుపోటు పొడిచింది. ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి ఓటు వేశారు. 5 సంవత్సరాలు ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు నీకు కట్టారు, 11 సీట్లు ఇచ్చారు, నీకు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు రాజకీయ వెధవవు, నువ్వు పనికొస్తాడు అడుగుతున్నా. కొందరు వ్యక్తులు అక్కడ మైని ఎక్కడో అక్కడ జరిగినప్పుడు మీ తండ్రి గారు మాజీ మంత్రి అంబాటి రాంబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం గుంటూరులో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబాటి రాంబాబు దీంతో విధులకు ఆటంకం కలిగించారని అంబాటి రాంబాబుతో సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు తిరుమలలో డ్రైవర్పై కానిస్టేబుల్ దాడి. తిరుమల మాధవం గెస్ట్ హౌస్ ఎదురుగా బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉండగా జరిగిన సంఘటన. అలిపిరి డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఏసీ బస్ డ్రైవర్ అన్వేష్ రెడ్డిపై బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి. ఎలక్ట్రిక్ ఏసీ బస్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ నాయకులు, డ్యూటీలో ఉన్న డ్రైవర్పై దాడి చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ నాయకులు.
వృద్ధ దంపతులపై పోలీసుల దౌర్జన్యం. తమ సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా కానపూర్ మండలం పాత ఇల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తమ సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టె ఎవ్వో ఏం చేయడానే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య మీద పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు కదా, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా? తీసుకుపోలేరు? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయిండి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి నన్ను ఎంత ఘోరం ఆ చేసుడు. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన దూడ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణం అంతా తిరిగి కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన ఆవు జరుగు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నరేందర్. ఎక్కడ మీది? గోవిందపల్లి. అసలు ఏంది నీ వెనక ఆటో వెనక? రాత్రి పిల్లల్ని ఇన్స్పెక్ట్ వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు
ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకున్న వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్ల లేని తల్లి రాదు కదా, పాలు బాగానే ఉడుకున్నాయని ఇక్కడ ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాటలో 11 మంది చనిపోతే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళలో 50 నుంచి 60 మంది చనిపోతే మేమేమైనా అన్నామని కర్ణాటక సీఎం ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅన్నారు. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಚಾಂಪಿಡಿ ಯಾರು ಯಾರು ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಯಾರು ಮಾಡಿದ್ದವ್ರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ ನಾನ್ ಮಾಡಿದ್ನ? ನಾನ್ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి అని బాపట్ల ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 66(1)(b) సెక్షన్ 66(1)(b) రిస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైం ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంత ముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సిసి సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్ట్, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54 9 hours పర్ డే మాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకి పెంచి పర్ డే 10 hours పెంచడం జరిగింది. సెక్షన్ 55 ఇంత ముందు 5 hours కి 1 hour రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 hours కి రెస్ట్ పీరియడ్ ని మార్చారు. 6 hours కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 hours అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 hours, అంటే మొత్తం 12 hours. రజకులు రజక కుల వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు బాపట్ల ప్యాడిసన్ పేటలో తూర్పు బాపట్ల రెవెన్యూ గ్రామం తాలూకి డీన్ నెంబర్ 671/J1 రూలో 38 సెంట్ల స్థలంను చాకలి చెరువు నిమిత్తం కేటాయించారు. అప్పటి నుంచి సదరు స్థలంలో చాకలి చెరువు తవ్వుకుని రజక వృత్తి చేసుకుంటూ కుటుంబంలో కుల వృత్తులతో ఆధారపడి జీవించుచున్నారు. సదరు చాకలి చెరువును మా సాధ్విన అనుభవంలో ఉంచుకొని రజక వృత్తిని చేసుకుంటున్నారు. మా కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఈ విధంగా మాట్లాడారు. కర్రలు పీకేసేసారు. మీకేం లేదు, పేట మాది, ఇది మా పేట మాది, మీకేం లేదు, పోండి అవతలకని అంటున్నారు. మమ్మల్ని రానివ్వట్లా దాంట్లో. ప్యాషన్పేట మాది ప్యాడిసన్పేట అండి. మా నాన్నగారు ఆత్మకూరు వీరయ్య గారు, అది మా తాతయ్య తరాల నుంచి వస్తున్న చెరువు. అది మాకు పూడ్చేటప్పుడు మా నాన్నగారు పోరాడితే కొంత ఇస్తామన్నారు. ఇది శాంతం అయిపోయినాక ఇప్పుడు మీకేం లేదు, ఆ చోట్ల అడుగు పెడతానికి వీల్లేదని అక్కడ ఉన్న వాస్తవ్యులు అంటున్నారు. కానీ మాకు ఎంతో కొంత న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చామండి. అనాదిగా ఈ రజకులకు సంబంధించిన కుల వృత్తులు చేసుకోవడానికి దాదాపుగా ఒక 5 చెరువులు ఉండేవి. ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురైపోయి మరి ఆ రజకులకు సంబంధించిన అనాదిగా వస్తున్నటువంటి వాళ్ళ కుల వృత్తులు చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. దీనికి కేవలం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి కులానికి సంబంధించిన వృత్తిని కొనసాగించుకోవడానికి ప్రతి ప్రభుత్వం వచ్చిన గవర్నమెంట్ మారిన ప్రతిసారి వారికి ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందడానికి ఏదైనా వారికి ఉపయోగకరమైనది చేయాలి. అలా కాకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన చెరువులన్నీ కూడా కబ్జాకు గురైనవి. ఇందులో భాగంగా పేడసనపేటలో ఉన్నటువంటి రజకులకు సంబంధించిన ఒక 38 సెంట్ల ఒక చెరువుని అన్యాక్రాంతం చేసేసి దాన్ని పూర్తి చేశారు. ఈరోజు వీళ్ళు కరోనా సమయం వరకు కూడా ఆ చెరువులో వాళ్ళ వృత్తిని కొనసాగించారు. కరోనా సమయం అయిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్ళి అక్కడ వీళ్ళు తొట్టులో కట్టుకొని మరలా బట్టలు తుక్కునే ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రారంభించగానే అక్కడ పేడసనపేటలో ఉన్న కొంతమంది గ్రామస్తులు, అందరూ కాదండి, కొంతమంది మాత్రమే అక్కడ దాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశంతో వీళ్ళ మీద దాడి చేసి ఆడవాళ్ళని కూడా చూడకుండా గందరగోళం చేశారు.
అయితే ఈ విషయం మీద మేము పట్టణ సిఐ గారిని రాంబాబు గారిని కూడా కలిసాం. సానుకూలంగా స్పందించారు సారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసాం. ఈరోజు ఎంఆర్ఓ గారు కలిసి ఆ చెరువు అన్యాక్రాంతమైన చెరువుని మాకు మరలా ఈ రజకులకి అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయం మీద మేము రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కూడా రజకులకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ జై భీమ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.